హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యారామ్ ఛానల్. సో మేము ఎక్కడికి వెళ్ళాము అని చెప్పేసి అనుకుంటున్నారా అండి? మేము వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్ అవుతుంది కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. చూడండి, మేము అక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కావాలి అంటే ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా చూడండి. అండ్ కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మెయిన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో మేము వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళామన్నమాట. సరదాగా కొంచెం సేపు అలా టైంపాస్కి అండ్ కొన్ని పర్చేస్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళాము. చూడండి, ఇవి ఇంటికి కట్టుకుంటారు కదా డెకరేషన్ ఐటమ్స్, అవి మళ్ళీ ఇయర్ రింగ్స్, చైన్స్ అవి ఉన్నాయన్నమాట. చూడండి, మొత్తం అవే, ఇంకా వాచెస్, ఇయర్ రింగ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి టాయ్స్ ఉన్నాయన్నమాట, కిడ్స్కి. అండ్ పక్కనే ఇతను షర్ట్స్ అవి పెట్టాడనమాట, జెంట్స్కి షర్ట్స్, కోట్స్ ఉంటాయి కదా, అట్లా అనమాట. మళ్ళీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఇయర్ రింగ్స్, ఎక్కువ అయితే ఇయర్ రింగ్సే ఉన్నాయన్నమాట ఎగ్జిబిషన్లో. ఇంకా లేడీస్కి కావాల్సింది అంతే కదండి. అండ్ ఇందాక చూపించాను కదా, అక్కడ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట పిల్లలకి. ఇవి వచ్చేసి కాటన్ చున్నీస్ అనమాట. ఇవి బెడ్షీట్స్. చూడండి ఎంత బాగున్నాయో బెడ్షీట్స్ మాత్రం. సో ఈ బెడ్షీట్స్ అయిపోయాక మళ్ళీ మేము ఇయర్ రింగ్స్ తీసుకున్నాం అనమాట. ఇయర్ రింగ్స్ తీసుకొని ఇక్కడ చిన్నపిల్లల కిడ్స్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఆడుకునేవి. మళ్ళీ ఇయర్ రింగ్సే ఉన్నాయి. సో ఒక 3-4 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను నేను. చూడండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట లేడీస్కి. వాళ్ళందరూ నేను వీడియో తీస్తుంటే ఇలా చూసిన, ఏంటబ్బా వీడియో తీస్తుంది అన్నట్టుగా చూస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ మొత్తం మళ్ళీ బ్యాంగిల్స్, లేడీస్కి బ్యాంగిల్స్. ఇవి అంటే అదే ఈవిలై అని అంటారు కదా, అవి అనమాట. ఇంట్లో డెకరేషన్ లాగా పెడతాం కదా మనము మిడిల్ ఆఫ్ ద హౌస్, అవి అనమాట. ఇవి కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్పేశాడు అనమాట ఇతను. సో అందుకని తీసుకోలేదు. ఇవి వచ్చేసి మనం బుట్టీలు అంటే ఫ్రూట్స్ ఏమైనా ఇట్లా డెకరేషన్కి, పెళ్ళిలో చాలా మటుకు ఇవే శ్రీమంతంకి అవి తీసుకెళ్తారు కదండి, చేత్తో అల్లినవన్నమాట ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి అన్నమాట ఇవన్నీ. చూడండి, మొత్తం ఇవన్నీ చేత్తో అల్లినవే అనమాట. సో ఇది అయిపోయాక మేము మళ్ళీ ఇక్కడికి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చామన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్ పర్చేస్ చేద్దామని చెప్పేసి కొంచెం సేపు అలా వీడియో తీస్తూ వచ్చానన్నమాట. చూడండి, మొత్తం ఇదంతా స్లిప్పర్స్, ఫూట్స్, లేడీస్కి సంబంధించినవి అనమాట. ఇవన్నీ చైన్స్, ఇక్కడ టాప్స్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మొత్తం టోటల్ షాప్ అనమాట, పెద్ద షాప్లో పెట్టేసి సేల్ చేస్తున్నారు. కొంతమంది బయట సేల్ చేస్తున్నారు అనమాట. చూడండి, మేము షాప్ లోపల కూడా వెళ్ళాము, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఇది అంతా అంతే అండి, మొత్తం ఫుడ్స్ అనమాట. చూడండి, మొత్తం ఫుడ్ సెక్షన్స్ ఇదంతా. ఇక్కడ టాప్స్, పెద్దవాళ్ళకి టాప్స్, చిన్నపిల్లలకి టాప్స్. అండ్ చూడండి, ఇది మొత్తము శారీస్ అనమాట. కొన్ని కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. చూడండి, కానీ ఇప్పట్లో అయితే ఎవరు వేసుకుంటున్నారండి డ్రెస్ మెటీరియల్స్, అందరూ రెడీమేడే. కానీ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్ తీసుకున్నాం మేము. బెడ్షీట్ కలర్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వాల్ పేపర్స్ అనమాట. అంటే మన వాల్స్ కొంచెం అవి ఏమైనా మనం వంట చేసేటప్పుడు పడినప్పుడు మొత్తం గలీజ్గా అయిపోతాయి కదండి. సో అట్లాంటి టైంలో మనం ఇట్లాంటి వాల్ పేపర్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మన వాల్స్ కూడా. ఒకసారి ట్రై చేయండి. అండ్ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ షాప్స్కి అయితే వచ్చాము. చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ కూడా డిఫరెంట్ మోడల్స్తో ఎంత బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్, చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. దాని తర్వాత పిల్లలది హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఇవన్నీ చిన్న పిల్లలకి. చూడండి, చిన్నగా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట పిల్లలే కూడా. సో ఇవి వచ్చేసి మళ్ళీ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, డైనింగ్ టేబుల్ మీద కవర్స్, ఇవన్నీ ఉంటాయి కదా. సో టోటల్గా ఆ షాప్ అనమాట ఇది. చూడండి, నేనైతే తీసుకుంటున్నాను అనమాట, తను చూపిస్తున్నాడు. చూడండి, బెడ్షీట్ కలర్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ కలర్. అందుకే ఒకసారి ఓపెన్ చేయించి మరి చూస్తున్నాను అనమాట నేను.
డైనింగ్ టేబుల్ మీద వాషింగ్ మిషన్ కవర్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. ఇవి వచ్చేసి ప్లాజో ప్యాంట్స్, టాప్స్, నార్మల్ టాప్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ డ్రెస్ మెటీరియల్ అనమాట. సో ఇదండి మేము చేసిన షాపింగ్. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.